లేదు, అంతము లేదు. అది యుగయుగాలు జీవించే జీవితం. అది మరణాన్ని కొట్టివేశాడంతే. నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించెను. ఆయన ఎవరైనా నిత్య జీవము కలిగిన వాడు. ఆయన ఎవరైనా మరణాన్ని జయించి తిరిగి లేచిన బలవంతుడైన దేవుడు. ఓ మరణమా, నీ విజయము ఎక్కడని ప్రశ్నించిన ఏకైక వీరుడు, మరణాన్ని లొంగదీసిన వాడు, మరణపు కోరలు విరిచిన వాడు. ఇంకేనన్నాడు? మరణం లేకుండా మరణాన్ని మృంగివేసిన వాడు. అలాంటి కొడుకును మన కొరకు ఇచ్చాడు. ఇచ్చేం చేశాడు? పాపాన్ని అంతము చేశాడు. ఆయన పాపాన్ని అంతము చేశాడు. కనుక ఆ కుమారుని ఎవరైతే అంగీకరిస్తారో, మీకు అర్థమైందా? ఆ కుమారుణ్ణి ఎవరైతే జ్ఞానంగా ఆలోచించి మాటలు విన్నప్పుడు హృదయంలోకి ఎవరైతే ఆ కుమారుని చేర్చుకుంటారో వారికి మరణము లేదు, అగ్నిగుండము లేదు. బైబిల్ అదే చెప్పింది, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము కలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును అన్నాడు.